అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనగానే హైదరాబాద్ అంటేనే ఏది గుర్తుకొస్తుందో మనందరికీ తెలుసు, ఖైరతాబాద్ గణేష్. అయితే ఇవాళ ఖైరతాబాద్ గణేశుడే అక్కడ ఒక విశేషం. ఇవాళ ఇంకో విశేషం జరిగింది. ఒక మహిళ, ఆమెది రాజస్థాన్, హైదరాబాద్లో ఉంటున్నారు. ఆమె ప్రెగ్నెంట్, ఆమె గర్భిణి, 9 months నిండుకున్నాయి. దర్శనం కోసం వచ్చింది. ఇవాళే చూద్దాం స్వామి ఏ ఆకారంలో ఉన్నాడు, ఎలా అలంకరించారని చెప్పేసి వచ్చింది. అయితే ఆ క్యూ లైన్లో ఉండగానే ఆమెకు నొప్పులు వచ్చాయి. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాలని చూశారు. కానీ అంతలోపే ఆమె ప్రసవించింది. ఆమెకు ఆడబిడ్డ పుట్టింది. సంతోషం, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అంత బాగా జరిగింది. అయితే ఇది వాళ్ళకు గుర్తుండిపోతుంది. ఆమె పుట్టిన ప్లేస్ గురించి, ఆ పుట్టిన రోజు గురించి, నువ్వు కొన్నేళ్ల కింద ఈ టైంలో ఇక్కడ పుట్టావు, నేను ఆ టైంలో ఇది చేశానని చెప్పేసి వాళ్ళకి జీవితం మొత్తం చెప్పుకోవచ్చు. ఆ తల్లి, కూతుళ్ళు, తండ్రి, కుటుంబ సభ్యులు కూడా. సో ఇట్లా జరగడం రేర్, ఇది విశేషం. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే కొంచెం బాధ కూడా. ఎందుకు అని అంటే అంతా బాగా జరిగింది కాబట్టి సంతోషం. ఒకవేళ ఏమైనా జరగరాంది జరిగితే కష్టం. కాబట్టి కొంచెం ఏమైనా మనం కూడా నెలలు నిండితే జనం ఉండే ప్రదేశంలోకి వెళ్ళకుండా, ఇంకెక్కడికి వెళ్ళకుండా కొంచెం సేఫ్గా హాస్పిటల్ దగ్గరగా ఇంట్లోనే ఉంటే చాలా బాగుంటుంది. పండుగలకు ఇంకెక్కడికైనా సరే కార్యక్రమాలకు, ఉత్సవాలకు వెళ్ళొద్దని కాదు, కానీ ఇవాళ అంతా బాగా జరిగింది, హ్యాపీగా ఉన్నాం. కానీ అటు ఇటు అయితే బాధ అయ్యేదని. బట్ ఆ వినాయకుడి దయ వల్ల అంతా సేఫ్. సో హ్యాపీ ఎండ్. మరొకసారి హ్యాపీ వినాయక చవితి. అండ్ ఆ పాప ఇంకెప్పటికీ గుర్తుంచుకుంటుంది ఈ వినాయక చవితిని, ఈ పుట్టినరోజుని కదా.